సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ మరో 48 గంటలు మాత్రమే ఉంది బిడ్డ. ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం మొదలయ్యి ఉంటుంది. 48 గంటలు ఎందుకు బాబా? దేనికోసం? ఆ 48 గంటల్లో ఏం జరగబోతోంది? నాకు ఏదైనా అదృష్టం కలిసి రాబోతుందా? కష్టం రాబోతోందా? లేకపోతే ఏదైనా బాధ రాబోతోందా? సమస్య రాబోతోందా? లేకపోతే ఎవరైనా నా కోసం రాబోతున్నారా? ఏంటి బాబా 48 గంటలు మాత్రమే ఎందుకుంది అని నువ్వు అడుగుతూ ఉండొచ్చు నీ మనసులో ఈ క్షణం. కదా బిడ్డ? తెలుసుకోవాలి అనుకుంటే మరి నీ సాయి మాటల్ని వినాల్సిందే కదా. ఈ రోజు మాత్రం బిడ్డ ఖచ్చితంగా ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకోవాలి బిడ్డ. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన విషయం తల్లి. ఎందుకో తెలుసా? 48 గంటలు మాత్రమే ఉందని ఎందుకు చెప్పానో తెలుసా? నీ తోటి వాళ్లే, నీతో ఉన్న వాళ్లే, అయిన వాళ్లే నీ మీద చెడు ప్రయోగం చేశారు బిడ్డ. వెంటనే నువ్వు ఒక గంటలో దాని నుండి బయటపడాలి. లేకపోతే అష్ట కష్టాలు కూడా తప్పవు బిడ్డ. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతలా బాధపడాల్సి వస్తుంది, అంతలా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. నా బిడ్డ అలాంటి స్థితిలో ఉండటం నేను భరించలేను. ఒక తండ్రిగా తన బిడ్డ కష్టాల్లో బాధల్లో కన్నీళ్లతో గడుపుతుంటే తండ్రి ఇక్కడ ఆనందంగా ఉండగలడా? ఉండలేడు కదా. అందుకే నిన్ను హెచ్చరించాలని వచ్చాను. నిన్ను ఆ చెడు ప్రయోగం నుంచి కాపాడుకోవాలనే వచ్చాను. నీ మీద చెడు ప్రయోగం చేసి నీతో మంచిగా ఉండి నటిస్తూ ఉన్న వాళ్ళ చంప పగలగొట్టాలనే వచ్చాను బిడ్డ. రా, నాతో చేయి కలుపు. ఇద్దరం కూడా ఈరోజు వారిని నీ జీవితంలో నుంచి తరిమి కొట్టేద్దాం. నువ్వు దానికోసం ఏం చెయ్యాలో కూడా ప్రతి మాట కూడా చెప్తాను. రా బిడ్డ, నిర్లక్ష్యం మాత్రం వద్దు తల్లి. ఇది నీ జీవితానికి సంబంధించింది. నీ తండ్రి గుండెల్లో ఎంత గాబరా ఉంది, ఎంత బాధగా ఉంది అంటే అంత బాధను పడుతున్నాడు. నా బిడ్డ తెలుసో తెలియక కష్టాల్లో ఇరుక్కుంటున్నారు, చిక్కుల్లో ఇరుక్కుపోతోంది అనేసి చాలా బాధగా ఉంది. వాటి నుంచి నిన్ను వెంటనే కాపాడుకోవాలి నేను. కానీ ఈ క్షణం నువ్వు నాతో చేతులు కలిపినప్పుడే అవుతుంది బిడ్డ. మరి నా చేతులు నీ చేతులు రెండు కలిసేలా చేస్తావా? నీ జీవితాన్ని ఇద్దరం కలిసి బాగు చేద్దాం. మాట ఇవ్వు నాకు. కడదాకా నా మాట వినేదాకా, ఈ సందేశం దాకా నా తోడు ఉంటానని, నా చెయ్యి పట్టుకుని ఉంటానని మాట ఇవ్వు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు? బాబా గారి మాటలు వెనుకున్న మర్మం ఏంటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఎంతమంది సాయి భక్తులుండగా ఈ సందేశం మీ ముందుకు వచ్చింది, మీ కంట పడింది, మీ చెవిన పడుతోంది అంటే అర్థం ఏంటి? ఇది మీకోసమే కదా. తెలుసో తెలియకో మీ చుట్టూ ఏదో జరుగుతోంది. ఎందుకంటే మనం ఏం చేస్తుంటామంటే అందరూ కూడా మన వాళ్లే కదా, మంచిగా మాట్లాడుతున్నారు కదా, నవ్వుతున్నారు కదా అని నమ్మేస్తాం. కానీ ఆ నవ్వు వెనక మోసం ఉందని, నవ్వుతూనే నటిస్తున్నారని, నవ్వుతూ నటిస్తూ నట్టేట్లో ముంచేస్తారని మనకి ఏ మాత్రం కూడా తెలియదు. అలాంటివి బాబా కను చూపు నుంచి తప్పించుకుంటాయా? బాబా పసిగట్టేస్తారు. అందుకే హెచ్చరించాలనుకుంటున్నారు. మరి ఏం చెప్పబోతున్నారో ఈ రోజు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారు పోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత మొండి కష్టాన్ని ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారా, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. కాబట్టి వెంటనే కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో
షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నేను నీ సాయిని. ఈరోజు నీ కోసం ఒక ప్రత్యేకమైన ఒక మహత్తరమైన సందేశంతో వచ్చాను. ఈ దివ్య సందేశం ఇప్పుడు నీకు అందుతున్నట్లయితే అది కేవలం నీ కోసమే. దీన్ని శ్రద్ధగా మనసారా చివరి వరకు వినయి బిడ్డ. మధ్యలో వదిలేయకు, లేకుంటే ఎంతో గొప్ప విషయాన్ని నీ చేతుల్లో నుంచి జారిపోతాయి. నీ శత్రువుల మధ్య ఇప్పుడు యుద్ధం మొదలైపోయింది. వాళ్ళు నీపై రూపొందించిన నకారాత్మక పథకాలు, చెడు పథకాలు, చెడు శక్తులు, చెడు ప్రయోగాలు ఇప్పుడు తిరిగి వాళ్లపైనే పడుతున్నాయి. వాళ్ళు జీవితాల్లో అశాంతి, అరాచకం వ్యాపిస్తుంది. నన్ను నమ్మేవాడివైతే నిజమైన హృదయంతో నా సాయి అని ఈ క్షణంలో ఉచ్చరించు. నీ శత్రువులు ఇప్పుడు ఒకరితో ఒకరు కలహిస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి, విడిపోతున్నారు. ఒక సమూహంగా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు ఇప్పుడు బలహీనపడ్డారు. నిన్ను చెడు శక్తితో చుట్టుముట్టాలని, నీ ప్రగతిని అడ్డుకోవాలని వాళ్ళ ఉద్దేశం. నీతో మొదటిసారిగా మాట్లాడటానికి వచ్చినప్పుడు నీ మంచితనం, పవిత్రత చూసి వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. మాటలతో, పనులతో, పథకాలతో నిన్ను అణిచివేయాలని ప్రయత్నించారు బిడ్డ. ఇవన్నీ తెలియక నువ్వు అందరితోనూ మంచిగా ఉంటూనే పోతున్నావు. కానీ నువ్వు ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక మనిషివి, ఒక మనసున్న దానివి, ఒక ఆత్మవి. ఎందుకంటే సాయి ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇలా ఉంటారు. కానీ నీ పరమ పవిత్రమైన నిన్ను చూసి వాళ్ళు కొంచెం ఈర్ష్య అన్నది వాళ్లకు కలిగింది. ఎందుకంటే నా నిజమైన ఒక బిడ్డవి నువ్వు. ప్రతి సవాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు. ప్రతి ప్రయత్నాన్ని కూడా నాశనం చేస్తూ వస్తున్నావు, తిప్పి కొడుతూ వస్తున్నావు. నేను ఇప్పుడు నీతో చెప్పాలనుకుంటున్నాను బిడ్డ. ఇదంతా కూడా ఎప్పుడో సంవత్సరాల క్రితమే మొదలైపోయింది, కానీ నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు దాని అంతం సమీపిస్తోంది. వాళ్ళు నీకు వ్యతిరేకంగా సృష్టించిన చెడు శక్తి ఇప్పుడు వాళ్లపైనే తిరిగి పడుతోంది. అది నా కృపతో నువ్వు ఇప్పుడు పూర్తిగా సురక్షితుడివి. నీ జీవితంలో కొత్త వెలుగు అనేది ప్రవేశించబోతోంది. ఇక్కడ నా బిడ్డ, ఈ సందేశం అంటే సాధారణ మాట కాదు. ఇది నీ జీవిత సత్యం. దాన్ని గాఢంగా అర్థం చేసుకో తల్లి. నువ్వు ఎదుర్కొంటున్న ఈ కాలం యాదృచ్ఛికం కాదు, నీకు వ్యతిరేకంగా రూపొందించిన పథకాల ఫలితమే. కానీ ఇప్పుడు ఆ పథకాలు, ఆ ప్లాన్లు అన్నీ కూడా విఫలమైపోయాయి. నీ శత్రువులు తమ సొంత వలలో చిక్కుకున్నారు. నిన్ను కింద పడవేయటానికి వాళ్ళు తీసుకున్న ప్రతి అడుగు ఇప్పుడు వాళ్ళ నాశనానికి కారణమవుతోంది. తెలుసా, నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు. అనేక సార్లు అంతా అయిపోయిందని, మార్గం లేదని నీకు అనిపించి నిరాశలో, నిస్పృహలో ఉండిపోయావు. దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. కానీ గుర్తించుకో బిడ్డ, సాయి తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలిపెట్టడు. ఎదురైన నిజమైన మనసుతో నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళను కాపాడుతూనే వచ్చాను, నిన్ను కూడా కాపాడుతూనే వచ్చాను. నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం నిన్ను మరింత బలోపేతం చెయ్యటానికి. ఇవన్నీ నీ పరీక్షలు. ఇప్పుడు వాటన్నింటికీ కూడా అంతం అయ్యే సమయం అయితే వచ్చేసింది. ముందుగా ఏకంగా ఉన్న నీ శత్రువులు ఇప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు నిందించుకుంటున్నారు. వాళ్ళ సంబంధాలు తెగిపోతున్నాయి, వాళ్ళ పథకాలు ధ్వంసం అయిపోతున్నాయి. ఇదంతా నీ సాయి శక్తి, నా శక్తి, నా కృపతో జరుగుతోంది బిడ్డ. ఎవరైనా చెడు శక్తిని సృష్టించి నిర్దోషిగా ఉన్నటువంటి ఒక మంచి మనిషి మీద కుట్ర చేస్తే, అది కూడా సాయి బిడ్డ మీద, సాయి భక్తుని మీద కుట్ర చేస్తే, ఆ చెడు శక్తి చివరికి వాళ్ళనే నాశనం చేస్తుంది. అదే ఇప్పుడు నీ శత్రువులకి జరుగుతుంది. నీ జీవితంలో వచ్చిన కష్టాలు ఇప్పుడు అంతమవబోతున్నాయి. కానీ దీనికి నీ విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవాలి. ఏం జరుగుతున్నా అది నీ అత్యుత్తమ శ్రేయస్సు కోసమనే నమ్ము. మనసులో సందేహం రాకుండా చూసుకో. శత్రువులు ఎంత ప్రయత్నించినా నిన్ను హాని చేయలేరు. ఎందుకంటే నేనే నీకు రక్షణ ఇస్తున్నాను, నీలో అపారమైన శక్తిని నింపుతున్నాను. బహుశా ఇంకా పూర్తిగా నువ్వు నమ్మే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ శక్తిని మేలుకొల్పే సమయం అయితే వచ్చింది బిడ్డ. నువ్వు సాధారణమైన మనిషివి కాదు, నా ఆశీర్వాదంతో జన్మించిన ఒక మనిషివి. నీలో ఆ శక్తి భాగం దాగి ఉంది బిడ్డ. దీని అర్థం చేసుకున్నావు అంటే కనుక ఎవ్వరూ కూడా నిన్ను ఓడించలేరు. నీకు ఓటం అన్నదే ఇక ఉండదు, నీకు తిరుగనేదే ఉండదు. నీకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళు ఇప్పుడు బలహీన పడిపోతున్నారు. వాళ్ళ మనసుల్లో భయం, ఆందోళన బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే వాళ్ళ చెడు శక్తులే ఇప్పుడు వాళ్ళనే నాశనం చెయ్యబోతున్నాయి. నువ్వు సహించిన కష్టాల ఫలితం ఇప్పుడు నీకు లభిస్తోంది. న్యాయం లభించే సమయం దగ్గరలోనే ఉందని గుర్తుంచుకో బిడ్డ. ఎలాంటి సమయంలో ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు, పిచ్చి పనులు చెయ్యకు. ప్రశాంతంగా
నింపాదిగా నిండు హృదయంతో అలా మౌనంగా చూస్తూ ఉండు. కథ అంతా నీ సాయి నడిపిస్తాడు. నీకు కావలసినట్టుగా నీ జీవితాన్ని తయారు చేస్తాడు. నీ దుఃఖాలన్నీ కూడా అంతమైపోతాయి. నీ ఆలోచనలను పవిత్రంగా ఉంచుకో బిడ్డ. కర్మలను శుద్ధంగా ఉంచుకో. హృదయంలో ప్రేమ, అనంత కరుణని నింపుకో. నీ శత్రువుల ఇళ్లలో ఇప్పుడు అశాంతి వ్యాపిస్తోందని తెలుసా నీకు? వాళ్ళ పథకాలు ఇప్పుడు విఫలమైపోతున్నాయని తెలుసా? ఇదే నా ఒక శక్తి నియమం బిడ్డ. ఎవరు ఏ కర్మ చేస్తారో అదే ఫలితం పొందుతారు. ఇప్పుడు నీ భయాలను, నీ సందేహాలను పూర్తిగా విడిచిపెట్టేసి నా పాదాల చెంత నీ పూర్తి సమర్పణ చెయ్యి. అలా చేసినప్పుడు నీ జీవితంలో శాంతి వస్తుంది. అన్ని కష్టాలు అంతమవుతాయి. ఇది పరివర్తన కాలం తల్లి. నువ్వు కొత్త దశలోకి అడుగు పెడుతున్నావు. ఇక్కడ నీ సమస్యలన్నీ అంతమైపోయి కొత్త వెలుగు, కొత్త ప్రకాశం నీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది నువ్వు ఒంటరి వాడివి కాదు. నేను ప్రతి క్షణం నీతో ఉన్నా, నీలో ఉన్నాను. నువ్వు బలహీనపడినప్పుడు నన్ను స్మరించు. మార్గదర్శనం కావలసినప్పుడల్లా నన్ను పిలువు. నా నామంలోనే నీకు అతి పెద్ద శక్తి దాగి ఉంది బిడ్డ. మనసును శాంతంగా ఉంచుకొని ధ్యానం చెయ్యి. జీవితాన్ని సానుకూల దిశగా నడిపించు. నీ శత్రువులు ఇప్పుడు పూర్తిగా ఓడిపోయారు. వాళ్ళ అన్ని చాడీలు కూడా విఫలమయ్యాయి. నా న్యాయం అచంచలమైంది తల్లి. ఆ న్యాయం ఇప్పుడు జరిగిపోయింది. ఇక నువ్వు నా నామ జపం చెయ్యి. లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ శక్తిని గుర్తించు. అలా చేసినప్పుడు నీ జీవితం సుఖశాంతి సమృద్ధితో నిండిపోతుంది. ఇది నీ యాత్రలో కొత్త అధ్యాయం బిడ్డ. గతం గతం. ఇది కేవలం ముందుకు సాగే సమయం. నీ అంతర్దశ శక్తిని మేల్కొల్పు. విశ్వాసాన్ని అచంచలంగా ఉంచు. నా ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకి నువ్వు స్వీకరించు. నీ ప్రతి ఒక్క కష్టము నిన్ను మరింత బలోపేతం చెయ్యటానికే వచ్చింది. ఇప్పుడు నీ విజయ సమయం అయితే నా ఆశీర్వాదంతో నీ మార్గ మధ్యలో ఉంది బిడ్డ. అది నీ మార్గం వైపు పయనిస్తోంది. నీ దిశగా పయనిస్తోంది. ఇక విజయం ఎంత దూరంలో లేదు, నీ దగ్గరలోనే ఉంది. అత్యంత సమీపంలోనే ఉంది. నువ్వు ఇప్పుడు ఆ అరుదైన ఒక సాయి బిడ్డగా నువ్వు ఉన్నావు. నీ భాగ్యం మారబోతోంది బిడ్డ. కేవలం అదృష్టం కాదు, నీ కర్మలు, భక్తి, ధైర్యము ఫలితం. నువ్వు ఇప్పుడు ఏవైతే నువ్వు నాటావో ఆ మొక్కను ఇప్పుడు కొయ్యబోతూ ఉన్నావు. అక్కడ ఆ పంట సమృద్ధి ఆనందాలతో నిండి ఉంటుంది. ఇక నువ్వు చూడబోయేది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. నీ జీవితంలో చిత్ర విచిత్రాలు మొదలవుతాయి. ఆ అద్భుతాలు నీ ఊహకు మించినవి. నిజంగా ఒక అలౌకిక శక్తి, ఏదో తెలియని శక్తి నీతో ఉంది అని అనిపించే ఒక అనుభూతి అయితే నువ్వు చెందుతావు. ఆశ వదులుకున్న చోట నుంచి శుభవార్తలు వస్తాయి. ఆశాహీన పరిస్థితులు కొత్త వెలుగుతో మళ్ళీ మెరుస్తాయి. ఇక ఏమీ సాధ్యం కాదు అనుకున్న చోట నుంచి కూడా అంతా సాధ్యం అవుతుంది అని నీకు అనిపిస్తుంది. మూసివేయబడ్డ తలుపులన్నీ కూడా ఆ సాధక లక్ష్యాలు ఇప్పుడు మళ్ళీ నీ కోసం తెరుచుకుంటాయి, సాధించబడతాయి కూడా. నువ్వు నా బిడ్డవి. ఇక ఇక్కడి నుంచి నీ కోసం ఏదో ఒక రూపంలో అయితే శుభ సంకేతాలు వస్తాయి, శుభ సందేశాలు వస్తాయి. నీ ఫోన్లో అయితే నీకు అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆ సందేశాలు సాధారణ సమాచారం కాదు బిడ్డ. అవకాశాలు, విజయాలు, ఆనందాలు తెస్తాయి. నీ ఆటంకపడిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది. అడ్డుకున్న ధనం నీ వద్దకు చేరుకుంటుంది. ఆర్థిక స్థిరత్వం నీకు తెస్తుంది. నిన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఇప్పుడు నీ వైపు ఆకర్షితులవుతారు. నీకు ప్రాధాన్యత ఇస్తారు. నీ సలహాలు కూడా తీసుకుంటారు. నీ ఉనికిని కోరుకుంటారు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకుంటారు. నీ మనసులోని నిరాశ క్రమంగా తొలగిపోతుంది. దాని స్థానంలో అద్భుతమైన శాంతి నిండుతుంది. ఆ శాంతి కేవలం మనసుకు మాత్రమే కాదు తల్లి, నీ ఆత్మ లోతు నుంచి వచ్చే పూర్ణత్వమైన ఒక అనుభూతి. ఇది నీ శుభకాలం మొదలయ్యిందనే సంకేతం. నా ఆశీర్వాదంతో నీ జీవితం ప్రతి కోణంలోనూ ప్రకాశవంతమవుతోంది తల్లి. నేను నీ తండ్రి సాయిని. ఈ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాను. ఇక నువ్వు ఏం చేసినా కూడా విజయం నీ పాదాలకు ముద్దివ్వబోతోందని గుర్తించుకో. నీ ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యం, ప్రతి ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ప్రతి చోట గౌరవం లభిస్తుంది. నువ్వు ఏమి మాట్లాడినా ఆ మాటల్లో శక్తి దాగి ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మాటలకు ప్రభావితం అవుతారు. ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. నీ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఒక కంపనగా మారి అది దాని శక్తిని అది చూపిస్తుంది. కాబట్టి నీ ఆలోచనను పవిత్రంగా ఉంచు. ఎందుకంటే అవే ఇప్పుడు నీ వాస్తవికతను రూపొందిస్తాయి. గుర్తించుకో తల్లి, నేను నీకు ఇచ్చిన ఈ శక్తి శుభకార్యాలు నీ కోసం. దీన్ని ఎప్పుడూ కూడా ఎవరిని అవమానించటానికో ప్రతీకారం తీర్చుకోవటానికో ఉపయోగించుకో. ఎందుకంటే నేను శక్తిని, న్యాయాన్ని కూడా, నా శక్తి, నా న్యాయం సమ్మతమైనది.
తప్పు చేతుల్లోకి వెళ్ళనివ్వను, నేను ఇచ్చినది కాపాడుతాను, దుర్వినియోగం చేయను అన్న నువ్వు నాకు ఒక వాగ్దానం కూడా చేసి తీరాల్సిందే. ఎందుకంటే నేను ఇక్కడ నా శక్తి ఇవి ఏవైతే ఉన్నాయో వాటితోనే అందరినీ ఆదుకుంటూ ఉంటాను. కర్మనీయమైన కఠినం దాన్ని ఎప్పుడూ కూడా క్షమించను. కాబట్టి ఇక నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. ద్వేషం లేకుండా ప్రేమ, కళ్యాణం మాత్రమే నీ కర్మలో సత్యంగా ఉంటాయి. సత్యనిష్టతో నిండి ఉండాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఇప్పుడు నా ఆశీర్వాదం నీ పరిధిలో ఉంది. నా శక్తిని సద్వినియోగం చేసుకో బిడ్డ. తప్పు మార్గంలోకి వెళ్ళకు. నా బిడ్డవి నువ్వు. ఇప్పుడు ఆ ఆత్మవి నీ నిజాయితీని స్వయంగా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక తయారు చేసిన ఒక మనిషివి. నీ సాయి తయారు చేసిన ఒక మనిషివి. సాయి చేతుల్లో తయారైన ఒక మనిషి ఎలా ఉండాలి అంటే అంత అద్భుతంగా ఉండాలి. నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. ఇక నువ్వు భాగ్యానికి బానిసవి కాదు బిడ్డ. నీ జీవిత నిర్మాతవి. నీ భాగ్యం ఇక ఎవరు రాయాల్సిన అవసరం లేదు, నువ్వే రాసుకోబోతున్నావు. నీ భాగ్యం ఇక ఎవరి చేతుల్లోనూ లేదు. నా ఆశీర్వాదంతో నీ సొంత చేతుల్లో ఉంది. నీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకో. అత్యంత శక్తిని ఉపయోగించి నీ జీవితాన్ని రూపొందించు. ఇక నీ జీవితం ప్రతి దిశలోనూ కొత్త వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగు బయట మాత్రమే కాదు, నీ ఆత్మను కూడా ప్రకాశింపజేస్తుంది. సరైన మార్గం చూపిస్తుంది. నీ చుట్టూ ఉన్న అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. నిన్ను చుట్టుముట్టిన సవాళ్లు, కష్టాలు ఇప్పుడు దూరమయ్యాయి. నీ ముందు ఒక్క మార్గమే ఉంది బిడ్డ. శుభత్వం, సమృద్ధి, దివ్య విజయం మార్గం. ఈ మార్గం సులభమైన మార్గం కాదు. ఈ ఆత్మకు శాంతి, సుఖం లభించే స్థానానికి తీసుకువెళ్తుంది. నీ జీవిత కథ మారిపోయింది. ఇక నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు. సాయి మార్చిన ఆ శక్తుల్లో ఒక భాగమయ్యావు. నీ ఉనికి, నీ శక్తి, నీ ఆలోచనలు ఇప్పుడు ప్రభావితం చేస్తాయి, కొత్త దిశను ఇస్తాయి. ఇక్కడ ఇది మొదలు మాత్రమే బిడ్డ, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఒక మహా పరివర్తనకు మొదటి సంకేతం ఇది. నీ కోసం రాసి పెట్టబడిన ఆ పరివర్తన నీ జీవితాన్ని ఎప్పటికీ కూడా మార్చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా విను తల్లి. నేను ఇప్పుడు చెప్పబోయేది నీ జీవిత దిశను మారుస్తుంది. ఇది కేవలం మాట కాదు, నా శక్తి సారం. నీ ఉనికిని చేతుల్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడు ఆ శక్తి అనుభవించే సమయం వచ్చేసింది తల్లి. నీ చుట్టూ తిరుగుతున్న ఆ శక్తి బయట మాత్రమే కాదు, నీ ఆత్మ లోపల కూడా ఉంటుంది. అదృశ్య శక్తి ఎప్పుడూ కూడా నీకు ఆధారం ఇస్తుంది. నిన్ను కొరత నుంచి సమృద్ధిలోకి తీసుకెళ్తుంది. నీకు అవసరమైన ప్రతిదీ కూడా తీసుకొస్తుంది. నిన్ను అడ్డుకుంటున్న ప్రతిదీ కూడా తొలగించేస్తుంది. చూడు తల్లి, ఒక ఆత్మ నిరంతరం సంఘర్షిస్తే దాని చుట్టూ ఒక శక్తి ఆవరణం ఏర్పడుతుంది. ఆ ఆవరణం దాని కర్మలు, భావోద్వేగాలు, ఆలోచనలతో నిర్మితమవుతుంది, కట్టబడి ఉంటుంది. ఆ ఆత్మ దుఃఖం, భయం, కొరత ఆలోచనల్లో జీవిస్తే ఆ వాతావరణం బరువెక్కిపోతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఈ ప్రకృతి, ఈ విశ్వం అనేది నిన్ను సమృద్ధి వైపు తీసుకుని వెళ్ళనివ్వదు. నువ్వు అక్కడికి చేరుకోలేవు కూడా. ఎప్పుడైతే నువ్వు అంతా మంచినే కోరి మంచిగా ఆలోచిస్తావో ప్రతి ఒక్కటి కూడా నీ సొంతమవుతుంది, నీ పాదాల చెంత వాలిపోతుంది. అలా కాకుండా ఏది కాదు, ఏది జరగదు అన్న బాధ మనసులో ఉంటే ఆ బాధ ప్రపంచంలోనికి చేరదు బిడ్డ. అక్కడ ఒక అడ్డు గోడలా కూడా ప్రకృతి అన్నది కట్టేస్తుంది. నీ కోరికను అంతదాకా కూడా చేరనివ్వదు. నీ కల కలగానే మిగిలిపోతుంది. నువ్వు ఇప్పుడు ఇలా కాదు, ఒక బలమైన వ్యక్తిగా తయారయ్యావు. నీ సాయి నీలో నింపిన ఆ ధైర్యం ఈ రోజు అక్కడ కట్టబడి ఉన్న ఆ గోడను కూడా పగలగొట్టబోతోంది, కూల్చబోతోంది. ఆ తర్వాత నీకు కావాల్సిన గమ్యానికి నువ్వు చేరబోతున్నావు. ఇక్కడ చెప్పాను కదా బిడ్డ, నీ మీద నీతో ఉన్న వాళ్లే చెడు ప్రయోగం చేశారు. వాళ్ళ నుంచి దూరం జరగాలి. ఆ మాయ నుంచి, ఆ చెడు నుంచి బయటపడాలి. కొద్ది సమయం మాత్రమే ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు నీ తండ్రి చెప్పిన ప్రతి మాటని విని మనసులోకి తీసుకుని నీ తండ్రి చెప్పినట్టు చేశావు అంటే ఖచ్చితంగా గంటలోపు దాని నుంచి నువ్వు బయటపడతావు. ఆ చెడు శక్తి నుంచి నువ్వు బయటపడతావు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక వాళ్ళ ఆటలు నీ ముందు సాగవు. ఎందుకంటే నీ సాయి రక్షణలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా నీకు ఏమీ జరగదు బిడ్డ. ఈ సందేశం నీ కంట పడినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా విన్నప్పుడు ఖచ్చితంగా 48 గంటల్లో నువ్వు దాని నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావు. ఎవరైతే నీ మీద చెడు ప్రయోగం చేయబోతున్నారో అది వాళ్ళకే తప్పకుండా తిరుగవుతుంది. నువ్వు రక్షించబడతావు, రక్షింపబడతావు. కాబట్టి నీ సాయి చెప్పినట్టు నీ సాయి దారిలో నడవటానికి ప్రయత్నించు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు
ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.